లాస్ట్ క్లాస్ వీన్స్ లాని డెరివేషన్ చేసాం. అంటే 2 టైప్స్ ఆఫ్ లాస్ అంటే వీన్స్ లా 2 రకాలుగా మనం చెప్పుకోవడం జరిగింది. వీన్స్ డిస్ప్లేస్మెంట్ లా, ఫిఫ్త్ పవర్ లా రెండింటిని కూడా డెరైవ్ చేసాం. అయితే వీన్స్ లా ఈజ్ ఫెయిల్స్ ఎట్ హయ్యర్ వేవ్ లెంగ్త్స్, ఇట్ ఈస్ సాటిస్ఫైస్ ఎట్ ది లోయర్ వేవ్ లెంగ్త్స్. అంటే తక్కువ తరంగ దైర్ఘ్యాల దగ్గర అది వీన్ సూత్రం అనేది ఉపయోగపడినప్పటికీ అధిక తరంగ దైర్ఘ్యాలు కలిగిన వికిరణాన్ని మనం పరిగణలోకి తీసుకున్నప్పుడు ఫెయిల్ అవ్వడం అనేది జరిగింది. సో దీని గురించి మనకి ర్యాలీ జీన్ అనే సైంటిస్టు నంబర్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ చేసి రేడియేషన్కి ఎలక్ట్రోడైనమిక్స్, స్టాటిస్టికల్ మెకానిక్స్ అంటే విద్యుత్ గతి శాస్త్రం, సంభావ్యత యాంత్రిక శాస్త్రాన్ని అనువర్తింపచేసి ర్యాలీ జీన్ సూత్రం అనే దాన్ని డెరైవ్ చేయడం జరిగింది. సో దీనికోసం దే మేడ్ సమ్ అజంప్షన్స్, అంటే కొన్ని ప్రతిపాదనలు చేయడం జరిగింది. అందులో మొట్టమొదటి ఏంటంటే మ్యాక్స్వెల్ డిస్ట్రిబ్యూషన్ లా ఆఫ్ ఎనర్జీ, అంటే శక్తి వితరణ నియమం అనేది పాటిస్తుందని. వికిరణం అనేది వాయువులాగా, ఆదర్శ వాయువులాగా, అంటే రేడియేషన్ ఈజ్ బిహేవ్స్ లైక్ ఐడియల్ గ్యాస్, ఆదర్శ వాయువులాగా పనిచేస్తుందని. ఈక్విపార్టిషన్ ఆఫ్ ఎనర్జీ, శక్తి సమవిభజన నియమం అనేది కూడా ఇక్కడ పాటించబడుతుందని. మరి ముఖ్యంగా ద వాల్స్ ఆఫ్ ది ఎన్క్లోజర్, అంటే పాత్ర యొక్క గోడలు ద కంప్లీట్లీ పెర్ఫెక్ట్లీ రిఫ్లెక్టెడ్, అంటే పరిపూర్ణ పరావర్తకాలుగా ఉంటాయని. అంటే వికిరణం దాని మీద పడినప్పుడు ఇట్ సఫర్స్ రిఫ్లెక్షన్, అంటే వెన్ రేడియేషన్ ఈజ్ ఇన్సిడెంట్ ఆన్ ది వాల్ ఇట్ సఫర్స్ రిఫ్లెక్షన్. అంటే దాని మీద పతనం అయినప్పుడు పతనమైన వికిరణం పరావర్తనానికి గురవుతుందని. ఈ పరావర్తనం వల్ల, అంటే డ్యూ టు దిస్ రిఫ్లెక్షన్ దే ఫార్మ్స్ స్టేషనరీ వేవ్స్ లైక్ వైబ్రేషన్స్ ఇన్ ఏ స్ట్రెచ్డ్ స్ట్రింగ్. అంటే ఈ పరావర్తనాల కారణంగా అవి వికిరణానికి సంబంధించి స్థిర తరంగాల్ని ఏర్పాటు చేస్తాయని. అంటే స్థిర తరంగాల్ని మనం ఎక్కడ చదువుకుంటాం అంటే, మనం రెండు వైపులా దృఢంగా బిగించబడిన తీగలు, అంటే తన్యతలో ఉన్న తీగలు స్థిర తరంగాలు ఏర్పాటు ఏ విధంగా ఉంటుందో అదే విధంగా అది ఇక్కడ వర్తిస్తుంది. అలాగే వీన్స్ లా, స్టిఫాన్స్ లా రెండు కూడా వ్యాలిడ్ అవుతాయని కొన్ని ప్రతిపాదన చేయడం జరిగింది. ఇందులో మనకి స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయనే నిబంధన మనం యూజ్ చేసుకుని ఇక్కడ నంబర్ ఆఫ్ మోడ్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది, లేదా ఆసిలేటర్స్, లేదా మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్, ఏ రకంగా అయినా చెప్పవచ్చు. నంబర్ ఆఫ్ ఆసిలేటర్స్ అనొచ్చు, మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ అనొచ్చు, పాసిబుల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ అనొచ్చు. అంటే డోలకాల సంఖ్య, లేకపోతే కంపన రీతుల సంఖ్య, దాన్ని మనం లెక్కించాలి. దీనికోసం మనకి స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి అనుకుంటే, స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో మనం చూస్తే ఇక్కడ ఎల్ లెంగ్త్ ఉన్న, అంటే నిజానికి ఇక్కడ ఎన్క్లోజర్ ఈజ్ లైక్ ఏ క్యూబ్ విత్ ఈచ్ సైడ్ ఈజ్ ఎల్, అంటే ఎల్ పొడవు, ఎల్ వెడల్పు, ఎల్ ఎత్తు ఉన్న ఒక ఘనంగా ఊహించడం జరిగింది. సో ఈ పాత్ర యొక్క గోడలు పరిపూర్ణ పరావర్తకాలు కాబట్టి దాని మీద పరావర్తనం చెందినప్పుడు ఇది ఈ రెండు ఓవర్లాపింగ్ వల్ల మనకి స్టేషనరీ వేవ్స్ ఫామ్ అవుతాయి. ఇలా ఒక ఉచ్చు వలె మనకి ఏర్పడింది అనుకోండి. ఇక్కడ ఎల్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది మనకి, స్ట్రెచ్డ్ స్ట్రింగ్లో మనం చూసుకుంటే λ/2 అవుతుంది. λ ఈజ్ ఈక్వల్ టు 2l. λ ఈజ్ ఈక్వల్ టు 2l. అదే రెండు లూప్స్ ఫామ్ అయ్యాయి అనుకోండి, అప్పుడేమవుతుంది, λ ఈజ్ ఈక్వల్ టు, అంటే l ఈజ్ ఈక్వల్ టు λ అవుతుంది, అంటే 2l/2 అన్నమాట. అంటే l ఈజ్ ఈక్వల్ టు 2 ×
λ/2 అంటే λ L అవుతుంది. సో ఈ విధంగా మనకు ఉంటుంది. కానీ మనకి న్యూ ఈజ్ ఈక్వల్ టు C/λ అనేది మనకు తెలుసు. న్యూ ఈజ్ ఈక్వల్ టు అంటే ఫ్రీక్వెన్సీ, అంటే ఈ కంపన రేఖల యొక్క పౌనఃపున్యంగా మనం చెప్పుకుంటాం. అంటే ఇక్కడ పౌనఃపున్యం అంటే దీన్ని మనం ఏ విధంగా రాసుకోవచ్చు? న్యూ ఈజ్ ఈక్వల్ టు సింపుల్గా మనం చూసుకుంటే C/2L ఇంటూ Nగా రాసుకోవచ్చు. అంటే N ఇంటూ C/2L అనేది ఇక్కడ మనకి ఫ్రీక్వెన్సీని సూచిస్తుంది. సో దీని ప్రకారం మనం చూస్తే N ఇంటూ C/2L అనేది అక్కడ మనకి ఫ్రీక్వెన్సీ. ఇప్పుడు దీన్ని మనం తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ మనకి ఆల్ పాసిబుల్ 3 డైరెక్షన్స్లో అంటే X డైరెక్షను, Y డైరెక్షను, Z డైరెక్షను, ఈ మూడింటిలోనూ కూడా వైబ్రేషన్స్ ఉంటాయి. కాబట్టి దీని ప్రకారం మనం చూస్తే అలాంగ్ ది డైరెక్షన్ ఆఫ్ X అంటే X దిశలో మనం చూసుకుంటే న్యూ X అనుకుంటే న్యూ X ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? NX ఇంటూ C/2L వేర్ N ఈజ్ ఈక్వల్ టు 1 2 3 అండ్ సో ఆన్. అంటే N యొక్క విలువ 1 2 3 అండ్ సో ఆన్ ఎన్ని అయితే మనకి పాసిబుల్ అవుతాయో అన్ని. అంటే సింగిల్ లూప్ అయితే N ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది, 2 లూపులు అనుకోండి 2 అవుతుంది, 3 లూపులు వచ్చాయనుకోండి ఉచ్చుల సంఖ్య 3 ఉందనుకోండి 3 అవుతుంది. అంటే ఇక్కడ N అనేది నంబర్ ఆఫ్ ది లూప్స్, న్యూ ఈజ్ ది ఫ్రీక్వెన్సీ. ఇలాగే Y డైరెక్షన్లో చూసాం అనుకోండి, న్యూ Y ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? NY ఇంటూ C/2L. న్యూ Z ఈజ్ ఈక్వల్ టు అంటే ఎలాంటి డైరెక్షన్ ఆఫ్ Z యాక్సిస్ అంటే Z యాక్సిస్ డైరెక్షన్లో మనం తీసుకున్నాం అనుకోండి NZ ఇంటూ C/2. సో ఈ విధంగా ఒక్కొక్క దిశలోనూ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ని మనం కన్సిడర్ చేయొచ్చు. దాని యొక్క ఫ్రీక్వెన్సీకి ఈక్వేషన్ రాసాం. ఇప్పుడు దీని నుంచి మనం తీసుకుంటే న్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు న్యూ X స్క్వేర్ ప్లస్ న్యూ Y స్క్వేర్ ప్లస్ న్యూ Z స్క్వేర్ అవుతుంది. సో దీని నుంచి న్యూ X న్యూ Y న్యూ Z వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి ఏమవుతుంది? NX స్క్వేర్ ప్లస్ అంటే ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసి సింప్లిఫై చేస్తే NY స్క్వేర్ ప్లస్ NZ స్క్వేర్ ఇంటూ C/2L అంటే న్యూ X ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? NX ఇంటూ C/2L. సో C/2L స్క్వేర్ని కామన్గా రాసుకున్నాం. అంటే రాసుకుంటే మనకి ఏమైంది? దిస్ మచ్ ఇంటూ దిస్ మచ్ అన్నమాట. ఆర్ దిస్ ఇంప్లైస్ NX స్క్వేర్ ప్లస్ NY స్క్వేర్ ప్లస్ NZ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? దీన్ని తీసుకెళ్ళండి అంటే 2L న్యూ బై C whole square. 2L న్యూ బై C whole square. This is equal to R square అని అనుకుంటే NX square plus NY square plus NZ square is equal to R square. This is the equation for a sphere. ఇది గోళం యొక్క సమీకరణాన్ని సూచిస్తుంది. అంటే మనకి ఆల్ డైరెక్షన్స్లో సేమ్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది. కాబట్టి మనకి ఒక పర్టికులర్ టైంలో మనం చూస్తే అదంతా కూడా ఒక స్పిరికల్ షేప్లో ఉన్నట్టుగా మనం ఊహించవచ్చు. అంటే ఈ ఈక్వేషన్ ప్రకారం మనకి అంటే అన్ని డైరెక్షన్స్లోనూ అంటే 3 డైరెక్షన్స్లోనూ ఇక్కడ వైబ్రేషన్ లేదా రేడియేషన్ అనేది మనకు ఉంటుంది. సో దీనిలో మనం చూసుకుంటే NX NY NZ ఈజ్ ఈక్వల్ టు R స్క్వేర్ అనే స్పియర్ని సూచిస్తుంది. ఈ ఈక్వేషన్ ఆధారంగా మనం వి క్యాలిక్యులేట్ ది నంబర్ ఆఫ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ అంటే టోటల్ నంబర్ ఆఫ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ని మనం డిరైవ్ చేయొచ్చు. సో దాన్ని డిరైవ్ చేయడానికి దీనిలో మనం చూసుకుంటే ఇక్కడ NX NY NZ 3 వాల్యూస్ ఉన్నాయి. ఈ మూడింటిలో we assign independent values for any 2 of the 3. Remaining is dependent. అంటే దీనిలో రెండింటికి మాత్రమే స్వతంత్రమైన విలువలు ఇవ్వగలం. మూడోది
దానికి మనం ఇవ్వడం అనేది సాధ్యం కాదు కాబట్టి ఫర్ ఎవ్రీ ఫ్రీక్వెన్సీ దేర్ ఆర్ 2 మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్. ప్రతి పౌనఃపున్యానికి కూడా అనుమతింపబడిన లేదా అక్కడ పాసిబుల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఎన్ని ఉంటాయంటే రెట్టింపు ఉంటాయన్నమాట. అంటే 2 ఉంటాయన్నమాట. ప్రతిదానికి డబుల్ ఉంటుంది. అంటే మామూలుగా మనం లెక్కెట్టిన తర్వాత దాన్ని టోటల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ మనం చూసుకుంటే దానికి ప్రతిదానికి 2 ఉంటాయి కాబట్టి దీన్ని డబుల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక టోటల్గా మనం చూస్తే XYZ స్పేస్ మనం తీసుకున్నాం అని అనుకుంటే X యాక్సిస్ Y యాక్సిస్ డైరెక్షన్ మనం తీసుకుంటే దీనిలో మొత్తం అన్నీ కూడా పాజిటివ్ వాల్యూస్కి సంబంధించిన ఆసిలేటర్స్నే మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. పాజిటివ్ వాల్యూస్ అనేది ఒక స్పియర్ మనం తీసుకుంటే అంటే R అనే రేడియస్ ఉన్న ఒక స్పియర్ లోపల ఆర్టెంట్ పార్ట్ అంటే దట్ మీన్స్ 1/8 పార్ట్ అంటే టోటల్ వాల్యూమ్లో 1/8వ వంతు మాత్రమే NX, NY, NZలకి పాజిటివ్ వాల్యూస్ ఉంటాయి. రిమైనింగ్ వాటిలో ఏదో ఒకటి లేదా 2 లేదా 3 నెగిటివ్ వాల్యూస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. ఓన్లీ పాజిటివ్ వాల్యూస్ మాత్రమే మనం కన్సిడర్ చేయాలి అంటే 1/8 పార్ట్. ఈ 1/8 పార్ట్లో ఉండే వైబ్రేషన్స్ని మాత్రమే మనం మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్గా మనం తీసుకోవడం అనేది జరుగుతుంది. సో కాబట్టి ఇక్కడ టోటల్ నెంబర్ ఆఫ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ని మనకు కావాల్సినవి మనం చూసాం అనుకోండి. మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ మనం తీసుకుంటే 1/8 పార్ట్ అంటే 1/8వ వంతు. దానిలో ఎన్ని యూనిట్ ట్యూబ్స్ ఉన్నాయనేది మనం ఫైండ్ అవుట్ చేస్తే అంటే ఏకాంక ఘనపరిమాణం ఉన్న క్యూబ్స్ మనం తీసుకుంటే అన్నీ మనకి పాసిబుల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ని సూచిస్తుంది. అంటే అనుమతించబడిన కంపన రీతుల యొక్క సంఖ్య అన్నమాట. అంటే ఇక్కడ మనకి దాన్ని F" అనుకున్నాం అనుకోండి. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది? 1/8 పార్ట్ ఆఫ్ ది టోటల్ వాల్యూమ్ V. సో ఇక్కడ మనకి ఇక్కడ వైబ్రేషన్స్ యొక్క షేప్ మనం తీసుకుంటే స్పెరికల్ షేప్ లో ఉంది కాబట్టి 6 వ్యాసార్థం కలిగిన గోళంలో ఉండే యూనిట్ క్యూబ్స్ ఏకాంక గణాల యొక్క సంఖ్య ఎంత అనేది మనం చూసుకుంటే దట్ గివ్స్ ది టోటల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్. సో దీనిలో మనం చూసుకుంటే V అంటే ఎంత? గోళం యొక్క ఘనపరిమాణానికి సమీకరణం V ఈజ్ ఈక్వల్ టు మనకి లోయర్ క్లాసెస్ లో నేర్చుకుంటాం 4/3 πr³ అని. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 4/3 ఇంటూ π ఇంటూ r³. బట్ r ఈజ్ ఈక్వల్ టు 2nu/c. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు 1/8 ఇంటూ 4/3 π ఇంటూ 2L/c whole cube. సో దీన్ని మనం ఎక్స్పాండ్ చేస్తే 1/8 ఇంటూ 4/3 ఇంటూ π ఇంటూ సో దీన్ని 8 ఇంటూ L³ nu³/c³. సో 8 క్యాన్సిల్ అయింది. అంటే మనకి ఏం మిగిలింది? 4/4 π/3 ఇంటూ L³ nu³/c. అంటే ప్రతి ఫ్రీక్వెన్సీకి మనకి ఇన్ని ఉన్నాయి. కానీ మనం ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా మనకి 3 డైరెక్షన్స్లో మనం తీసుకుంటే ఇట్ ఈస్ పోలరైజ్డ్ ఇన్ 2 డైరెక్షన్స్. కాబట్టి ప్రతిదానికి కూడా అంటే ఆల్రెడీ 2 వాల్యూస్ మనం ఇండిపెండెంట్ వాల్యూస్ ఇవ్వచ్చు అని అనుకున్నాం కాబట్టి 2 దిశల్లో ద్రోణం చెందడానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రతిదానికి రెట్టింపు ఉంటాయి. కాబట్టి టోటల్ పాసిబుల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ మనం తీసుకుంటే ఏమవుతుంది? దీనికి డబుల్ అవుతుంది అనమాట. అంటే F" డబుల్ అవుతుంది అంటే ఇంటూ 2 ఇంటూ F" అంటే దట్ మీన్స్ దిస్ ఈజ్ ఈక్వల్ టు 8 π/3 ఇంటూ L³ ఇంటూ nu³/c³. This is in the total mode of vibrations or oscillators in the volume of V. అంటే V ఘనపరిమాణంలో ఉండే డోలకాల సంఖ్య లేదా కంపన రీతుల సంఖ్య. డోలకాల సంఖ్య లేదా కంపన రీతుల సంఖ్య. పాసిబుల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆర్ oscillators, number of oscillators.
ఇప్పుడు వీటిని ఒక యూనిట్ వాల్యూమ్లో మనం ఫైండ్ అవుట్ చేసాం. అంటే న్యూ ఫ్రీక్వెన్సీకి యూనిట్ వాల్యూమ్లో ఎన్ని ఉంటాయి అనేది మనం చూస్తే, యూనిట్ వాల్యూమ్లో మనకి ఎన్ని ఉంటాయి అనేది మనం తీసుకుంటే దాన్ని ఎఫ్ అని అనుకున్నారు. నంబర్ ఆఫ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఇన్ యూనిట్ వాల్యూమ్ is denoting with f. This is equal to f dash by l, where l cube is the total volume. అంటే ఇక్కడ క్యూబిక్ రూపంలో అంటే ఘన రూపంలో ఉంటుంది. ఎల్ పొడవున్న అంటే భుజం యొక్క పొడవు ఎల్ పొడవున్న ఒక ఘన రూపంలో ఉంటుంది. కాబట్టి మనం ఎల్ ఇంటూ ఎల్ అనేది మనకి ఘన పరిమాణాన్ని సూచిస్తుంది. కాబట్టి దీనిలో మనం తీసుకుంటే ఇది ఏమైంది, 8π/3 ఇంటూ L క్యూబ్ న్యూ క్యూబ్ బై సి క్యూబ్ బై L క్యూబ్ అంటే ఇంటూ 1/L. సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి F ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 8π/3 ఇంటూ న్యూ క్యూబ్ బై సి క్యూబ్ అయింది. సో ఏకాంక ఘన పరిమాణానికి అంటే యూనిట్ వాల్యూమ్కి మనకి న్యూ ఫ్రీక్వెన్సీకి సంబంధించి టోటల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ అంటే కంపన రీతుల యొక్క సంఖ్య ఎఫ్ ఈజ్ ఈక్వల్ టు 8π/3 ఇంటూ న్యూ క్యూబ్ బై సి క్యూబ్. లెట్ us derive the expression for total mode of vibrations in the frequency range. అంటే పౌనఃపున్య అవధి మనం తీసుకుంటే న్యూ ప్లస్ డి న్యూ అవధిలో ఉండే అంటే పౌనఃపున్య అవధిలో ఉండే డోలకాల యొక్క సంఖ్యని మనం లెక్కెట్టాం అనుకోండి. డోలకాల యొక్క సంఖ్యను లెక్కిస్తే మనకి ఏ విధంగా వస్తుంది అంటే న్యూకి న్యూ ప్లస్ డి న్యూకి మధ్యలో ఉండే అవధి అంతా డి న్యూ. అంటే డి న్యూ రేంజ్లో ఉన్నాం కాబట్టి ఈ ఈక్వేషన్ని పై ఈక్వేషన్ మనం డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి. అంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు అంటే డిఎఫ్ ఈజ్ ది టోటల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆర్ ఆసిలేటర్స్, నంబర్ ఆఫ్ ఆసిలేటర్స్ ఇన్ యూనిట్ వాల్యూమ్ బిట్వీన్ ది ఫ్రీక్వెన్సీ ఇంటర్వెల్ ఆఫ్ న్యూ అండ్ న్యూ ప్లస్ డి న్యూ. అంటే న్యూకి న్యూ ప్లస్ డి న్యూకి మధ్య ఉండే అవధిలో ఉండే డోలకాల యొక్క సంఖ్య. సో ఈ డోలకాల యొక్క సంఖ్య డిఎఫ్ అవుతుంది. కాబట్టి మనం దీన్ని డిఫరెన్షియేట్ చేసాం అనుకోండి, 8π/3 ఇంటూ సో సి అనేది వెలాసిటీ ఆఫ్ లైట్ ఆర్ రేడియేషన్. అంటే రేడియేషన్ అనేది లైట్ వెలాసిటీతో ట్రావెల్ చేస్తుంది కాబట్టి సి అనేది ఇక్కడ వెలాసిటీ ఆఫ్ లైట్ అవుతుంది. ఇది కాన్స్టెంట్ కాబట్టి న్యూ అనేది ఒకటి వేరియబుల్. కాబట్టి ఇక్కడ మనకి ఏమైంది, న్యూ క్యూబ్కి మనకి 3 ఇంటూ న్యూ స్క్వేర్ ఇంటూ డి. న్యూ క్యూబ్కి డిఫరెన్షియల్ అంతా 3 న్యూ స్క్వేర్ ఇంటూ డి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అయింది మనకి, 8π/c క్యూబ్ 3 క్యాన్సిల్ అయింది ఇంటూ న్యూ స్క్వేర్ డి న్యూ అయింది. దిస్ ఈజ్ ఈక్వేషన్ 1 అనుకుందాం. అంటే ప్రమాణ పరిమాణంలో న్యూ ప్లస్ డి న్యూ పౌనఃపున్య అవధిలో ఉండే డోలకాల యొక్క సంఖ్య. ఓకే, సరే. ఇప్పుడు మనకి ఆల్రెడీ మనకు తెలుసు సి ఈజ్ ఈక్వల్ టు న్యూ ఈజ్ ఈక్వల్ టు c/λ. న్యూ ఈజ్ ఈక్వల్ టు c/λ అనేది మనకు తెలుసు. దీని నుంచి మనకి న్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, c²/λ². అలాగే డి న్యూ ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది, c² ఇంటూ మైనస్ 1/λ² ఇంటూ dλ. అంటే న్యూ మారితే మనకి ఏం మారుతుంది, లాంబ్డా మారుతుంది. కాబట్టి ఇక్కడ లాంబ్డా వేరియబుల్ కాబట్టి 1/λ² డిఫరెన్షియల్ మనకి ఏంటి, 1/λకి డిఫరెన్షియల్ 1/λ-1/λ² ఇంటూ dλ. సో ఈ రెండు వాల్యూస్ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, df ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది, 8π/c క్యూబ్ ఇంటూ c² బై λ² ఇంటూ మైనస్
సో ఇక్కడ సి కాన్స్టెంట్, సిని ఉంటుంది, సి స్క్వేర్ కాదు ఇది, మైనస్ సి బై లాంబ్డా స్క్వేర్ ఇంటూ డి. అయితే ఇక్కడ ఆసిలేటర్ యొక్క సంఖ్య కాబట్టి నెగిటివ్ సైన్ మనం నెగ్లెక్ట్ చేయొచ్చు. అంటే మనకి ఇక్కడ మనం తీసుకుంటే ఏం మిగిలింది అనేది మనం చూస్తే 8π సి స్క్వేర్ ఇంటూ సి అంటే సి క్యూబ్ క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి మనకి ఏం మిగిలింది 8π బై లాంబ్డా పవర్ 4 ఇంటూ డి లాంబ్డా. దిస్ ఈస్ ది టోటల్ నంబర్ ఆఫ్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్, అంటే మొత్తం కంపన రీతుల యొక్క సంఖ్య లేదా డోలకాల యొక్క సంఖ్య. సో ఇన్ని డోలకాలు ఉన్నాయి కాబట్టి ఒక్కొక్క డోలకానికి ఉండే శక్తిని మనం తీసుకుని ఆ శక్తితో మనం ఈ డోలకాల యొక్క సంఖ్యని గుణిస్తే we get the total energy of the radiation body. అంటే ఈ వికర్ణం వస్తువు యొక్క మొత్తం శక్తిని సూచిస్తుంది. మొత్తం శక్తి కావాలంటే ఏం చేయాలి? డోలకాల యొక్క సంఖ్య ఇంటూ ఒక్కొక్క డోలకానికి ఉండే శక్తి. సో డోలకాల యొక్క సంఖ్య ఇది. ఒక్కొక్క డోలకానికి ఉండే శక్తి ఎలా వస్తుంది అంటే ఇక్కడ ఈక్విపార్టిషన్ లానే అప్లై చేస్తాం. అకార్డింగ్ టు ఈక్విపార్టిషన్ లా ఆఫ్ ఎనర్జీ అంటే శక్తి సమవిభజన నియమం ప్రకారం ఒక్కొక్క డోలకానికి ఉండే శక్తి kT అవుతుంది. ఎనర్జీ ఎంత అవుతుంది? K ఇంటూ T. ఇక్కడ K అనేది బోల్ట్జ్మాన్ కాన్స్టెంట్, T అనేది అబ్సల్యూట్ టెంపరేచర్. సో kT అవుతుంది. ఇందులో హాఫ్ ఆఫ్ ది kT ఈజ్ పొటెన్షియల్ ఎనర్జీ అంటే స్థితి శక్తి అనమాట. దీనిలో సగం, మిగిలిన సగం ఏంటి? ఇది పిఈ, రిమైనింగ్ ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ అన్నమాట. అంటే గతి శక్తి. అంటే ఈ మొత్తం ఎనర్జీ కేటీలో సగం స్థితి శక్తి, హాఫ్ కేటీ స్థితి శక్తి గాను హాఫ్ కేటీ గతి శక్తి గాను ఉంటుంది. సో టోటల్ ఎనర్జీ మనకి కేటీకి సమానం అవుతుంది. దిస్ ఈజ్ ఫ్రమ్ ది ఈక్విపార్టిషన్ లా ఆఫ్ ఎనర్జీ అంటే శక్తి సమవిభజన నియమం ప్రకారం ఒక్కొక్క డోలకానికి ఉండే శక్తి. ఇప్పుడు మొత్తం డోలకాల యొక్క సంఖ్యతో దీన్ని మల్టిప్లై చేస్తే we get the value of the energy density between the wavelength range lambda and lambda plus d lambda అంటే లాంబ్డాకి లాంబ్డా ప్లస్ d lambda తరంగదైర్ఘ్య అవధి అంటే న్యూ అవధి మనం తీసుకున్నాం, పౌనఃపున్య అవధి తీసుకున్నాం కాబట్టి తరంగదైర్ఘ్య అవధి రాశాం. ఇక్కడ u లాంబ్డా అనేది ఏంటి? ఎనర్జీ డెన్సిటీ, శక్తి సాంద్రత. శక్తి సాంద్రత అంటే ఏంటి? ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ఎనర్జీ డెన్సిటీ మీన్స్ ఎనర్జీ పర్ యూనిట్ వాల్యూమ్. ప్రమాణ ఘనపరిమాణానికి ఉండే శక్తి అంటే ప్రమాణ ఘనపరిమాణంలో ఉండే డోలకాల సంఖ్య కాబట్టి ప్రమాణ ఘనపరిమాణంలో ఉండే డోలకాల యొక్క సంఖ్యని ఒక్కొక్క డోలకానికి ఉండే శక్తితో మనం గుణిస్తే శక్తి సాంద్రత యొక్క విలువ వస్తుంది. కాబట్టి దిస్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఏమవుతుంది? డిఎఫ్ ఇంటూ ఎనర్జీ అంటే డిఎఫ్ ఈజ్ ఈక్వల్ టు ఎంత? 8π బై లాంబ్డా పవర్ 4 ఇంటూ డి లాంబ్డా ఇంటూ కేటీ. So this is equal to 8π kT by lambda power 4 into d lambda. అంటే u lambda d lambda is equal to మనకి ఏమొచ్చింది? సో దీన్ని ర్యాలీ జీన్ సమీకరణం అంటాం లేదా ర్యాలీ జీన్ సూత్రం అంటాం. సో దీని నుంచి మనం తీసుకుంటే u lambda అంటే ఇది ఏకాంక ఘనపరిమాణానికి మనం తీసుకున్నాం అనుకోండి, d lambda is equal to 1 అయిపోయింది కాబట్టి 8π ఏకాంక తరంగదైర్ఘ్యానికి, ఘనపరిమాణం కాదు అంటే ఏకాంక ఘనపరిమాణానికి ఉండే శక్తి కాబట్టి మనకి అంటే u lambda is equal to 8π kT by lambda power 4. అంటే ఈ సమీకరణాన్ని కానీ మనం ర్యాలీ జీన్ సూత్రం లేదా ర్యాలీ జీన్ సమీకరణం అని చెప్పొచ్చు. ఇప్పుడు ఇదే సమీకరణాన్ని ఎమిసివ్ పవర్ అంటే ఉద్గార సామర్థ్యానికి అంటే ఒక ఏకాంక ఘనపరిమాణ తరంగదైర్ఘ్యానికి మనం తీసుకుంటే ఈ లాంబ్డా మనం రాయొచ్చు. అంటే ఈ లాంబ్డా ఈజ్ ప్రపోర్షనల్ టు యూ లాంబ్డా. ఈ లాంబ్డా అనేది
ఉద్గార సామర్థ్యం అనేది శక్తి సాంద్రతకు అనులోమానుపాతంగా ఉంటుంది. ఎమిసివ్ పవర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది ఎనర్జీ డెన్సిటీ. ఇది ఎలా ఉంటుంది? సమ్ కాన్స్టెంట్ ఇంటూ యూ లాంబ్డా అన్నమాట. అంటే ఇది C/4 ఇంటూ యూ లాంబ్డా అవుతుంది. ఈ లాంబ్డా యొక్క విలువ C/4 ఇంటూ యూ లాంబ్డా. అంటే ఏమైంది? ఈ వాల్యూ దీనిలో సబ్స్టిట్యూట్ చేసాం అనుకోండి, C/4 ఇంటూ 8π KT బై లాంబ్డా పవర్ 4 ఇంటూ, సో దీన్ని సింప్లిఫై చేస్తే మనకి ఈ లాంబ్డా ఎంత వస్తుంది? 2π CKT బై లాంబ్డా పవర్ 4. సో ఈ మూడు ఫార్మ్స్ లో ఏదైనా సరే మనకి ర్యాలీ జీన్ సమీకరణాన్ని సూచిస్తుంది. అంటే ఇది ఎంతవరకు చేసి ఆపేసినా నష్టమేం లేదు, ఇబ్బంది ఏం లేదు, లేదా ఎంతవరకు చేసినా ఇబ్బంది ఏం కాదు. సో ఇందులో మూడు సమీకరణాలు యూ లాంబ్డా డి లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 8π KT బై లాంబ్డా పవర్ 4 ఇంటూ డి లాంబ్డా. ఇట్ ఈజ్ ఆల్సో ర్యాలీ జీన్ ఫార్ములా. యూ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 8π KT బై లాంబ్డా పవర్ 4, ఇది కూడా ర్యాలీ జీన్ ఫార్ములా. లేదు ఈ లాంబ్డా ఈజ్ ఈక్వల్ టు 2π CKT బై లాంబ్డా పవర్ 4, ఇది ర్యాలీ జీన్ సమీకరణం. ఇలా మనం ఈ ర్యాలీ జీన్ సమీకరణాన్ని మనం డిరైవ్ చేయడం అనేది జరిగింది. సో ఈ సమీకరణాన్ని యూజ్ చేసుకుని వికిరణానికి అప్లై చేస్తే ఇట్ ఈ సాటిస్ఫైస్ అట్ హయ్యర్ వేవ్ లెంగ్త్స్, బట్ ఇట్ ఈస్ ఆల్సో ఫెయిల్స్ అట్ లోయర్ వేవ్ లెంగ్త్స్. అంటే ఇది అధిక తరంగ దైర్ఘ్యాల దగ్గర ఉపయోగపడినప్పటికీ తక్కువ తరంగ దైర్ఘ్యాల దగ్గరికి, అల్ప తరంగ దైర్ఘ్యాల దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ ర్యాలీ జీన్ సూత్రం అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది. సో దాని మీద మళ్ళీ ప్లాంక్ అనే సైంటిస్టు మరికొన్ని ప్రయోగాలు చేసి ప్లాంక్ సూత్రాన్ని డిరైవ్ చేయడం జరిగింది. దానికి సంబంధించి కొన్ని ఎజంప్షన్స్ చేయడం జరిగింది. దానికి సంబంధించిన డెరివేషన్ ఏ విధంగా చేశారు ఏంటి అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. అక్కడ కూడా ఏంటంటే పాజిబుల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ని, అంటే ఇక్కడ ఎనర్జీ ఆఫ్ ఈచ్ ఆసిలేటర్, అంటే ఒక డోలకానికి ఉండే శక్తిని మనం శక్తి సమవిభజన నియమం నుంచి తీసుకోవడం జరిగింది. ఈక్విపార్టిషన్ లా ఆఫ్ ఎనర్జీ నుంచి తీసుకున్నాం. ఇట్ ఈస్ ఈక్వల్స్ టు KT అని రాసాం. ప్లాంక్ ఎజంప్షన్స్ ప్రకారం మనకి ఏంటి, ఆసిలేటర్స్ యొక్క నంబరు దీన్ని యాజ్ ఇట్ ఈస్గా మనం తీసుకుంటాం. అంటే DF ఈజ్ ఈక్వల్ టు 8π బై లాంబ్డా 4 ఇంటూ డి లాంబ్డా అనేది దిస్ ఈజ్ ది టోటల్ మోడ్ ఆఫ్ వైబ్రేషన్స్ ఆర్ ఆసిలేటర్స్, నంబర్ ఆఫ్ ఆసిలేటర్స్. ఇక ఎనర్జీని మాత్రం క్వాంటమ్ థియరీని అప్లై చేసి ఎనర్జీ ఫర్ ఈచ్ ఆసిలేటర్స్ని డిరైవ్ చేయడం జరిగింది. దాంతో మల్టిప్లై చేసి ప్లాంక్స్ లాని మనం డిరైవ్ చేయొచ్చు. ప్లాంక్స్ లా అనేది అటు లోయర్ వేవ్ లెంగ్త్స్ దగ్గర, హయ్యర్ వేవ్ లెంగ్త్స్ దగ్గర కూడా, అంటే అల్ప తరంగ దైర్ఘ్యాల దగ్గర, అధిక తరంగ దైర్ఘ్యాలు అంటే అన్ని తరంగ దైర్ఘ్యాల దగ్గర కూడా అది సాటిస్ఫై అవ్వడం అనేది జరిగింది. అంటే లోయర్ వేవ్ లెంగ్త్స్ దగ్గర వీన్ లాగా బిహేవ్ చేస్తుంది, హయ్యర్ వేవ్ లెంగ్త్స్ దగ్గర ర్యాలీ జీన్ ఫార్ములా లాగా బిహేవ్ చేస్తుంది. కాబట్టి మనం ప్లాంక్ లా డెరైవ్ చేసిన తర్వాత దాని నుంచి ర్యాలీ జీన్ లాను, వీన్స్ లాను కూడా డెరైవ్ చేయడం అనేది జరుగుతుంది. అది ఏంటి అనేది నెక్స్ట్ క్లాస్లో మనం డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ.